వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. ముందుగా ఇవాళ శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో అక్కడొక టెంపుల్లో జరిగిన తొక్కిసలాటలో 10 మంది చనిపోయారు. ఈ మధ్యకాలంలో మనం తిరుమలకు సంబంధించిన బ్రహ్మోత్సవాలకు సంబంధించి తిరుపతిలో జరిగిన తొక్కిసలాట టికెట్ల కోసం, తర్వాత సింహాచలం టెంపుల్లో కూడా గోడ కూలి అక్కడ జరిగిన చనిపోయిన ఇది, మళ్ళీ ఇవాళ ఇది. సో ఈ ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అనేది ఒక అంశం అయితే, ఇవాళ ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ దానికి సంబంధించి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుంది. ఆ కుటుంబాలను ఆదుకోవడానికి మంత్రి నారా లోకేష్, అలాగే హోంమంత్రి అనిత, ఇంకా ఇతర మంత్రులందరూ అక్కడికి వెళ్ళారు. సహాయక చర్యలన్నీ చేశారు. ప్రాసెస్ నడుస్తుంది. ఆ టెంపుల్ ఎవరు కట్టారు ఏంటి అది చాలా ఇదిగా ఉంది, కొంచెం గందరగోళంగా ఉంది. దానికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, టెంపుల్ ఎండోమెంట్ పరిధిలో కూడా లేదు, ఆయన ఎవరో ఒరిస్సా ఆయన వచ్చి కట్టించాడని చెప్తున్నారు. దానికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సిన అవసరం ఉంది. ఇక మనం టాపిక్ విషయానికి వస్తే, తెలుగుదేశం పార్టీలో ఈ మధ్యకాలంలో నేతలు కొద్దిగా లైన్ దాటుతున్నట్టు కనపడుతోంది. అందరూ కాకపోవచ్చు, కొందరు నేతలు లైన్ దాటడము, లేకపోతే తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణకి మారుపేరు. అలాంటి పార్టీలో ఈ మధ్యకాలంలో కొంతమంది ఇండిసిప్లిన్గా బిహేవ్ చేయడం, పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా కామెంట్స్ కానీ, లేకపోతే గొడవలు కానీ, కార్యకర్తలతో వ్యవహరించే తీరు కానీ, లేదా అధికారులతో వ్యవహరించే తీరు కానీ, ఇలాంటివన్నీ అక్కడక్కడ వస్తూ ఉన్నాయి. కొన్నేమో శృతిమించి రోడ్డున పడుతున్నాయి. సో వీటి కారణం ఏంటి అంటే, పార్టీలో అందరూ మొన్నటి వరకు మాట్లాడుకున్న అంశం, చెప్పిన అంశం ఏంటంటే, నాయకత్వం పార్టీని కొంచెం ఫోకస్ తగ్గింది. పరిపాలన, అభివృద్ధి, ఈ సంక్షేమ పథకాలు, నిధుల సమీకరణ, ప్రాజెక్టులు, పరిశ్రమలు, ఉద్యోగాలు, వీటి మీదే పడ్డారు. దాంతో పార్టీ మీద కొంచెం ఫోకస్ తగ్గింది. పార్టీలో ఎవరు ఏం చేస్తున్నారు, ఎంపీలు ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఏం చేస్తున్నారు, వీటి మీద కొంత ఫోకస్ తగ్గింది, గ్రిప్ పోతోంది అనేది ఒక చర్చ. ఇప్పుడు కాదు, దాదాపు ఒక 6-7 నెలల నుంచి జరుగుతోంది చర్చ. 2-3 సందర్భాల్లో డిబేట్లు కూడా పెట్టాం. అది ఇక శృతి మించి రోడ్డున పడింది కదా. దాంతో నిన్న పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అమరావతిలో పార్టీ ఆఫీస్కి వెళ్ళడం, అక్కడ నాయకులతో మాట్లాడడం. ఆ సందర్భంగా ఆయన ఒక మాట అన్నారు, ఇక నుంచి వారంలో ఒకరోజు నేను, ఒకరోజు లోకేష్ పార్టీ ఆఫీస్కి వచ్చి దానికి సంబంధించిన పార్టీకి సంబంధించిన వ్యవహారాలన్నీ రివ్యూ చేస్తాం. మేము వచ్చిన రోజు ఇంకేమైనా ఉంటే అన్ని విషయాలు మా దృష్టికి తేండి అని చెప్పారు. అలాగే తిరువూరు ఇష్యూ ఒకటి వెంటనే క్రమశిక్షణ కమిటీకి అప్పచెప్పారు. ఆ నివేదిక వెంటనే తాను లండన్ నుంచి వచ్చేసరికి నివేదిక ఇమ్మని కూడా చెప్పారు. సో ఇప్పుడు మనకి పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నది ఏంటి అంటే, పెద్ద ఆయన కొంచెం సీరియస్గానే తీసుకున్నారు పార్టీ ఇష్యూని. ఎందుకంటే సమీప భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం లేదు కాబట్టి, ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో ఇలాంటి ఘటనలు రాకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాయకత్వం పైన ఉంది. కాబట్టి కొంచెం ఫోకస్ పెంచాలి. ఆ ఫోకస్ పెంచడంలో తనకున్న అనుభవంతో పార్టీని నడిపిస్తూనే లోకేష్ని కొంత ఎక్కువ ఫోకస్ పెట్టేలాగా చర్యలు తీసుకుంటున్నారు. ఇక లోకేష్ తనదైన స్టైల్లో, ఎందుకంటే కొంత యంగ్ బ్లడ్ కాబట్టి తనదైన స్టైల్లో పార్టీకి కొంత కొత్త జోష్ తీసుకురావడం. ఎందుకంటే యంగ్ జనరేషన్స్కి కనెక్ట్ అవ్వాలి కదా. కనెక్ట్ అయ్యారు ఆల్రెడీ ఎలక్షన్ ముందు. ఆ యువగళం పాదయాత్రతోనే ఆయన కనెక్ట్ అయ్యాడు. ఆ కనెక్ట్ అయిన కార్డర్స్ని
ముందుకు తీసుకురావడం, ఇద్దరూ కలిసి నాయకత్వాన్ని పటిష్టం చేయడంతో పాటు ఈ ఇండిసిప్లిన్, ఈ క్రమశిక్షణ రాహిత్యాన్ని నివారించడం, అవసరమైతే ఒకళ్ళిద్దరి విషయంలో కఠినమైన చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడకుండా చర్యలకి ఉపక్రమించాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా చెప్తున్నారు. బహుశా అది తప్పకపోవచ్చు, ఒకరిద్దరి మీద వేటు తప్పదు అనే పరిస్థితి కనపడుతోంది. ఎవరైనా అయి ఉండొచ్చు, వాళ్ళు ఒకరిద్దరు ఎవరైనా మనకు తెలియదు, కానీ మొత్తం మీద అంత సీరియస్గా ఉన్నారు. లోకేష్ కొంచెం తనదైన స్టైల్లోనే ట్రీట్మెంట్ ఇస్తారు పార్టీకి. చంద్రబాబు నాయుడు గారి కనుసన్నల్లోనే ఉన్నా కూడా ఇక మెల్లమెల్లగా లోకేష్ శకం ప్రారంభం అవుతోంది. ఇప్పటికే ఉంది, కానీ అది డైరెక్ట్ ఇది వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు పార్టీలో. సో ఎలా ఉండబోతోంది, ఎందుకు పార్టీకి ఆ రకమైన ఈ గ్యాప్లో ఎందుకు ఆ గ్రిప్ వదిలేరు, దానివల్ల జరిగిన డ్యామేజ్ ఏంటి, ఇప్పుడు దానికి ఎలాగ కాయకల్ప చికిత్స ఎలా చేయబోతున్నారు, అటు పరిపాలన చూసుకోవాలి, పైగా కూటమి ప్రభుత్వం మిత్రధర్మాన్ని ఎక్కడ దెబ్బతినకుండా అందరిని సమన్వయం చేసుకుంటూ వెళ్లాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ మీదే ఉంటుంది. ఇతరులకు అవకాశం ఇవ్వకుండా, ఎక్కడా తప్పులు జరగకుండా, ఎలాంటి పొరపాటు జరగకుండా, అవినీతి ఆరోపణలు రాకుండా అన్నీ సమన్వయం చేసుకుంటూ పార్టీ నాయకత్వాన్ని, నాయకుల్ని, ఎమ్మెల్యేలని, ఎంపీలని, నియోజకవర్గాల ఇన్ఛార్జీలని, కింది స్థాయి క్యాడర్ని, గ్రామ స్థాయి క్యాడర్ని అందరినీ చాలా అదే జోష్తో ముందుకు నడపాల్సిన బాధ్యత కూడా నాయకత్వం మీద ఉంటుంది. సో చంద్రబాబు నాయుడు ఏ బాధ్యతలు తీసుకోబోతున్నారు, లోకేష్ ఏ బాధ్యతలు తీసుకుంటున్నారు, ఇవన్నీ కూడా కొంచెం ఆసక్తికరంగానే ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి రాబోయే కాలంలో చాలా మార్పులు తెలుగుదేశం పార్టీలో మనం చూడబోతున్న లేకపోతే వస్తున్న మార్పులు, పార్టీలో అంతర్గత క్రమశిక్షణ తప్పుతోంది అనే ఒక టాక్, వీటి మీద మనం చర్చను చూడబోతున్నాం. చర్చలో మనతో సీనియర్ జర్నలిస్టు విక్రమ్ పూలా గారు ఉన్నారు, అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, లోక్సత్తా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు బిశెట్టి బాబ్జీ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా బుచ్చయ్య చౌదరి గారితో మాట్లాడదాం. బుచ్చయ్య చౌదరి గారు నమస్తే అండి. నమస్కారం అండి కృష్ణ గారు. బుచ్చయ్య చౌదరి గారు, స్ట్రైట్ గా మాట్లాడుకుంటే పార్టీ ఈ మధ్య గాడి తప్పుతోంది అనుకోవచ్చా? అందుకే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఇక నుంచి వీక్లీ నేను ఒక రోజు, లోకేష్ ఒక రోజు వస్తామన్నారు అని అనుకోవచ్చా? ఒకటి, విభజనానంతరం రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం కోసం చంద్రబాబు గారు కృషి చేశారు, ఆ రోజున లోకేష్ గారు కృషి చేశారు. కానీ పార్టీని అంత దూరంగా ఉంచి తను డెవలప్మెంట్ మైండ్లో వెళ్ళడం జరిగింది. 19లో మనం దెబ్బతిన్నాం. తిరిగి మరలా అకృత్యాలకు పాల్పడిన గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల మళ్ళీ మనం అధికారంలోకి వచ్చాము. ఇదే సందర్భంలో డెవలప్మెంట్ దృష్టి సారించారు ఎక్కువగా. వాళ్ళు గమనిస్తే బహుశా భారతదేశంలో ఎక్కడా లేనంత కృషి చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో చేస్తూ ఉంది. అనేక దేశాలకు వెళ్ళినా, అనేక ప్రాంతాలకు వెళ్ళినా, పెట్టుబడులను ఆకర్షించడంలోనూ, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంలోనూ నిధులు సమీకరించి ఉన్న దాంట్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకెళ్తున్నాం. అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, రాష్ట్రానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అయినా కూడా ఒక నూతన విధానంలో ముందుకు వెళ్తున్నాం. ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుంది, రాష్ట్రం మీద కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం జగన్ బ్యాచ్ మళ్ళా సోషల్ మీడియాని అడ్డుపెట్టుకుని తప్పుడు ప్రచారం, గోబెల్స్ ప్రచారం చేస్తూ ప్రజల్లోకి రావడం కోసం, ప్రజల్లో కులమతాలని రెచ్చగొట్టడం కోసం జరుగుతున్న ప్రయత్నం మనం చూస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం క్యాడర్లో ఒక భావన ఉంది. ఆశించారు, చాలా భారీ ఎత్తున కార్యక్రమాలు అవుతాయి, అవ్వాలి అనే ఆలోచనలో వచ్చారు. కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇవాళ ఎంఎన్ఆర్జీఎస్ పనులు కానీ, కొన్ని ఆర్ఎండ్బి సంబంధించిన నిధులు అన్ని సమీకరించడంలో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల అనేక పథకాలు గండికొట్టబడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్ జల మిషన్ కానీ, లేక అకౌంట్స్ సరిగా అప్పటిన ఎంఎన్ఆర్జీఎస్ పనులు కానీ ఆగిపోయినాయి. గతంలో 14 మంది బ్రహ్మాండంగా ఉపయోగించుకొని గ్రామాల్లో అభివృద్ధి చేయగలిగాం. గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల అన్నీ ఆగిపోయినాయి. అనేక కేంద్ర ప్రాయోజిత పథకాలన్నీ ఆగిపోయినాయి. ఇవాళ మనం కేంద్రం మీద ఆధారపడవలసిన పరిస్థితి ఉండటం చాలా బాధాకరం. అయినా కూడా ఒక లైన్లో వెళ్తున్నాం. ఎన్డీఏ కూటమి, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఒక ఆలోచన విధానంలో ముందుకు సాగుతూ ఉన్నారు. కార్యకర్తల్లో ఒక రకమైన నైరాశ్యం వస్తుంది. ఇంకా ఏదో కావాలి, త్వర కావాలి. వాళ్ళు అర్థం చేసుకోవడంలా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి, సమస్యలు ఎలా ఉన్నాయి, ఎలా పరిష్కారం చేస్తున్నారు, మనం ఇచ్చిన వాగ్దానాలు ఏమిటి, ఏ విధంగా ప్రజలకు చేస్తా ఉన్నప్పుడు
6 ఫార్ములా అన్నీ అమలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఆర్థిక భారం ఉంది, నెల నెలా కూడా అనేక డిమాండ్లు వస్తూ ఉన్నాయి. ఉద్యోగ సంఘాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. గత ప్రభుత్వంలో వేసిన తప్పులకి బాధ్యత అంతా చంద్రబాబు గారు భరించే పరిస్థితి వస్తుంది. అది గమనంలో తీసుకునే పరిస్థితిలో కేడర్ లేరు, సర్ది చెప్పగల నాయకత్వం లేదు. యువ నాయకత్వం కొత్తగా వచ్చిందంటే వాళ్ళు కూడా తన్నులు ఆడుకునే పరిస్థితి రావడం చాలా బాధాకరం. ఇవాళ ఒకటి గతంలో జరిగినట్టుగానే గత 15-16 నెలలుగా చంద్రబాబు గారు, లోకేష్ గారు పూర్తి దృష్టి ప్రభుత్వం మీద, ప్రభుత్వ నిర్వహణ మీద, ఒక అభివృద్ధి మీద దృష్టి సారించారు. కొంత నెగ్లెక్ట్ అవుతుంది పార్టీకి సంబంధించి. అయితే పోస్టులు ఇచ్చారు, పోస్టులు ఇచ్చి చాలామందికి ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నారు. దాంట్లో కూడా చిన్న లోటుపాట్లు జరిగినాయనే భావన కార్యకర్తల్లో వస్తూ ఉంది. సరైన గుర్తింపులు రాలేదనే భావన కొంతమందికి, ఎవరెవరికో పోస్టులు ఇచ్చారనే భావన కొంతమందికి, ఏం చేయాలో తెలియని పరిస్థితి మాది అనే పరిస్థితి, పదవి ఇచ్చారే కానీ మాకు కుర్చీ లేదు, బలం లేదనే పరిస్థితి కొంత రావడం కూడా మంచి బాధాకరం. అది సరిదిద్దాల్సిన అవసరం ఉంది. మా బోటి వాళ్ళని చెబుతున్నాం. ఎందుకంటే మనం ఏదో పోస్టులు వేయటం కాదు, ఆ పోస్టుల ద్వారా ప్రజల్లోకి ఏం తీసుకెళ్తున్నారు, మనం వేసిన నాయకులు ఏ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు, ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారా లేదా, ఒకవేళ ప్రతిపక్షాలు చేసే విమర్శలు తిప్పికొడుతున్నారు లేదు, ఇవన్నీ ఒకళ్ళు మనకెందుకు లేని భావన రాకూడదు ఎవరిలో కూడా నాయకుల్లో. ఎంతమంది నాయకులు డిబేట్కి రాగలుగుతున్నారు, ఎంతమంది నాయకులు మీడియాకి వెళ్ళి మాట్లాడగలుగుతున్నారు. చిలక పలుకులు డిపెండ్ చేయాలి గవర్నమెంట్. ఎఫెన్స్లో రిలాక్స్ అయిపోతున్నారు. ఎఫెన్స్గా వెళ్ళాల్సిన వల్ల డిఫెన్స్లో ఉండాల్సిన అవసరం ఏంటి? ఇవాళ మ్యాక్సిమం చంద్రబాబు గారు కృషి చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో. బహుశా ఏనాడు చేయనంత ఈ వయసులో అంత కృషి చేయడం మనం ఎప్పుడు ఏ నాయకుడు చేసినట్టుగా మనం భావించలేము. ఇవాళ మేము ఒకటే అడుగుతున్నాం, అయితే పార్టీ ఆఫీసును కూడా ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎట్ ద సేమ్ టైం ఆఫీసులో టైం స్పేర్ చేయాల్సిందే. వారానికి ఒక రోజు ఒక్కొక్కళ్ళు స్పేర్ చేయాల్సిందే. ఎందుకంటే సమస్యలు ఉంటాయి చాలా. ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ సార్ ఫర్ ఎగ్జాంపుల్ చెబుతున్నా, మ్యాక్సిమం సీఎం రిలీఫ్ ఫండ్ ఏనాడు చేయనంత సహాయం చేస్తూ ఉన్నారు. ఉపయోగించవలసిన బాధ్యత ఉంటే నాయకులది. కార్యకర్తలను సమీకరించి కార్యకర్తల ద్వారా చేయిస్తే గుర్తింపు గౌరవం వస్తుంది. చాలామంది నాయకులు మాకేం సంబంధం లేదు, కార్యకర్తల సంబంధం లేదు, మాకు ఓట్లు వేసారు అయిపోయింది పదవిలోకి వచ్చాం. ఎందుకంటే వన్ టైం సెటిల్మెంట్ కాదు కదా, 10 కాలాల పాటు ఉండాలంటే ప్రజల్లో ఉండాలి, ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి, నోరెత్తి మాట్లాడాలి. మనకెందుకు మాట్లాడటం, మనం ఎందుకు విమర్శలకు గురవ్వటం అనే భావన వస్తే దెబ్బతింటాం కదా. అందుకని ఇవాళ చంద్రబాబు గారు ఆఫీసుకు రావాల్సిందే, తప్పనిసరిగా ఎక్కువ టైం స్పేర్ చేయాల్సిందే. ఎందుకంటే ఎప్పుడైతే నాయకుడు వస్తున్నారు, జిల్లాలకు వచ్చినప్పుడు మీటింగ్ పెడుతున్నారు, కలుస్తున్నారు, కార్యకర్తల్ని ఓదార్చే కార్యక్రమం జరుగుతుంది, బాధ్యతలను ఆదుకుంటున్నారు, ఎన్టీఆర్ ట్రస్ట్ కృషి చేస్తూ ఉంది, చిన్న చిన్న లోపాలు సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నారు. కానీ కార్యకర్తలకు ఏం చేయాలి, ఏం జరగాలనేది ఇవాళ ఒకటి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయడం, ఆర్థికంగాను లేక ఉద్యోగపరంగాను వాళ్ళని బలోపేతం చేయడం ఎలా అనేది సమస్య సార్. ఇవాళ నాబోటి వాళ్ళ సీనియర్ మెంబర్లు కూడా సమస్య ఉంది మాకు. చాలామంది ఆశిస్తూ వస్తారు, మమ్మల్ని ఎలా కూడా నిలబెట్టండి, ఏదో చేయండి అంటారు. ఏం చేయాలి, చేసేటప్పుడు ఏంటి, పార్టీకి నష్టం లేకుండా ప్రజలకు నష్టం లేకుండా ఏం చేయగలమనేది ఆలోచన. ఇన్ని సంవత్సరాలుగా పార్టీని నమ్ముకుని ఉన్నాం, మాకేంటి అనేది వాడికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాయకత్వం మీద ఉంటుంది. తప్పకుండా చంద్రబాబు గారి మీద ఉంటుంది, నాబోటి వాళ్ళ మీద ఉంటుంది, ప్రతి నాయకుడి మీద ఉంటుంది. కొత్తగా వచ్చిన కొంతమంది మాకేంటి మీద వచ్చేసాం, పార్టీని పట్టించుకోవట్లా, ఇతర పార్టీలు వాళ్ళకి సాయం చేసే పరిస్థితిలో ఉన్నారు. కులం పేరుతో మతం పేరుతో సొంత మనుషులకు చేసుకుని పార్టీ కార్యకర్తలు విస్మరిస్తున్న పరిస్థితి చాలా చోట్ల చూస్తున్నాం. నేను చాలా చోట్ల చూస్తున్నాం. దాన్ని సరిదిద్దాలంటే టైం స్పేర్ చేయాలి. చంద్రబాబు గారు కానీ అలాగే లోకేష్ బాబు గారు టైం స్పేర్ చేయాలి. ఇవాళ లోకేష్ బాబు గారు ఒక హై లెవెల్కి వచ్చారు, అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. ఒక మంచి నాయకుడిగా తీర్చిదిద్దబడుతూ ఉన్నాడు, సబ్జెక్ట్ వైజ్గా, నాలెడ్జ్ వైజ్గా కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయగలుగుతాడు, దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకుంటూ ఉన్నాడు. ఎట్ ద సేమ్ టైం నేల విడిచి సాయం చేయకూడదు, కార్యకర్తల మధ్య నిలబడాల్సిన అవసరం ఉంటుంది. కార్యకర్తలను ఆదుకునే విషయంలో ఏం చేద్దాం, ప్లాన్ చేస్తున్నారు, ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కల్పిద్దాం, వాళ్ళకి ఏం చేద్దాం అనే ఆలోచన చేస్తూ ఉన్నారు. అది మెటీరియలైజ్ కావాలి, మెటీరియలైజ్ గ్రౌండ్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. మనం కూడా ప్రభుత్వం కూడా గ్రౌండ్ రియాలిటీస్ వెళ్ళాలి. మనం చేస్తున్నాం, కానీ కొన్ని గ్రౌండ్ రియాలిటీస్ మీద కూడా మనం వర్కౌట్ చేసుకోవాలి. గ్రౌండ్లో ఏముంది, కింద స్థాయిలో ఏముంది అనేది లేకుండా పైన వెళ్తే గతంలో జరిగిన లోపాలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే గ్రౌండ్ రియాలిటీస్ని ఎనాలిసిస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సమిష్టి బాధ్యతని మర్చిపోతున్నారు వెంకటకృష్ణ గారు. చౌదరి గారు ఒక్క నిమిషం అండి, సమిష్టి బాధ్యతని మర్చిపోతున్నారు సార్. విక్రమ్ గారు నమస్తే అండి.
విక్రమ్ గారు ఇప్పుడు అసంతృప్తులు, అలకలు ఇలాంటివి అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, ఇక మీద కూడా ఉంటాయి, సహజం రాజకీయాల్లో. కానీ దిస్ టైప్ ఆఫ్ ఇండిసిప్లిన్ ఇంతకుముందు పెద్దగా లేకుంది, ఈసారి ఎందుకో ఎక్కువగా కనబడుతోంది. చిన్న పెద్ద కొంత ఎక్కువ ఉండొచ్చు, కొంత తక్కువ ఉండొచ్చు. ఆయనేమో పూర్తిగా పరిపాలన, డెవలప్మెంట్, ఎవ్రీ టైం ఇదే ప్రాబ్లం. ఎవ్రీ టైం అధికారంలోకి రాగానే ఆయన పూర్తిగా దాంట్లో పడిపోతారు. అయితే ఆయన పరిపాలనలో అభివృద్ధి వాటిలో పడిన పార్టీ గాడి తప్పలే. ఇంతకు ముందు కొద్దిగా ఉంటది, కానీ ఈసారి ఎందుకో ఇనిషియల్ స్టేజ్ తప్పుతున్నట్టు కనపడుతోంది. దానికి ఆయన నిన్న బహుశా ఆయన అడ్మిట్ చేసినట్టున్నారు ఆ కామెంట్స్ ద్వారా. మీ విశ్లేషణ ఏంటి? మొదటి నుంచి చూస్తున్నారు కదా టీడీపీని. ముందుగా బుచ్చి చౌదరి గారికి, బీసెట్టి గారికి, మీకు ప్రేక్షకులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. దీంట్లో ఒక చిన్న సమస్య ఏంటంటే, బుచ్చి చౌదరి గారు చాలా అంశాలు మాట్లాడారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కష్టపడుతున్నారు, రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారు, ఇదంతా దాంట్లో వేరే రెండు అభిప్రాయానికి తావులేదు. అదేవిధంగా లోకేష్ బాబు ఆయన కూడా ఎమర్జ్ అవుతున్నాడు బ్రహ్మాండంగా, అందులో కూడా నో సెకండ్ ఒపీనియన్. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ప్రతిసారి ఎలక్షన్స్ అది ఏమవుతుందంటే అది చాలా ప్రతిష్టాత్మకంగా మారటం, ఈసారి గెలవాలి ఎట్టి పరిస్థితుల్లో, లేకపోతే పార్టీ ఏంటి, రాష్ట్రం ఏంటి అనేటువంటి పరిస్థితుల్లో అక్కడ ఏమవుతుందంటే కొంత ఆ సిద్ధాంతాలకి, పార్టీ సిద్ధాంతాలకి రాజీ పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే వేరే పార్టీలోంచి వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇవ్వటం, వాళ్ళకి పదవులు ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే క్యాడర్లో ఒక అసంతృప్తి. నిన్నటిదాకా అక్కడ ఉన్నాడు కదా ఆయన, ఇవాళ ఏంటి మన దగ్గరికి వచ్చి మన పార్టీ గురించి మాట్లాడుతున్నాడు, మనం ఆయనకి నుంచోబెట్టి మన మీద సవారీ చేయటం ఏంటి అనేటువంటిది. సరే ఎలక్షన్స్ టైంలో అదేమో మనం ఏంటంటే గెలవాలి కాబట్టి పనిచేస్తారు, పార్టీ నిర్ణయం ప్రకారం పనిచేస్తారు. కొంతమంది అసంతృప్తితో, కొంతమంది తప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మొత్తం మీద అట్లా కూడా జరిగింది. మొన్న జరిగేటప్పటికి ఏమైందంటే ఇవాళ మీకు దాదాపుగా 50-60 మంది కొత్త ఎమ్మెల్యేలు, అందులో కొంతమంది వేరే పార్టీల నుంచి, అంటే ఎస్పెషల్లీ వైఎస్ఆర్సీపీ, వేరే పార్టీ నుంచి వచ్చినా కొంతవరకు వాళ్ళు భరిస్తారు. కానీ ఎస్పెషల్లీ వైఎస్ఆర్సీపీ ఎందుకంటే ఒక రాజకీయ ప్రత్యర్థి కాబట్టి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు నిన్నటిదాకా అక్కడ ఉండి ఇవాళ మన దగ్గరికి వచ్చి మన ఎమ్మెల్యే అవుతున్నాడు, మన మినిస్టర్ అవుతున్నాడు, ఇదేంటి పార్టీకి ఇటువంటిది ఏంటి, మనం దీనికోసం పనిచేసింది అనేటువంటి ఒక ఇది నేతల్లో ఉంది, అసంతృప్తి అక్కడి నుంచి మొదలైంది. ఇప్పుడు ఏమైందంటే గతంలో ఇది తెలిసేది కాదు, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేటప్పటికి ఎవరు పడితే వాళ్ళు పోస్టింగ్లు పెట్టడం, ఎవరు పడితే వాళ్ళు మాట్లాడేయటం, ఇదేంటి పార్టీ కూడా ఇప్పుడు అది ఎక్కువైందండి. అది దట్ వాస్ అసలు రూట్ కాజ్ ఏంటంటే అది. అంటే పార్టీ సిద్ధాంతాలు తెలిసిన వాళ్ళు, పార్టీ క్రమశిక్షణ తెలిసిన వాళ్ళు, పార్టీలో పుట్టి పెరిగి ఇది నాది అని ఓన్ చేసుకునే వాళ్ళు పదవులు వచ్చినా ఎవరు పదవులు రావాలి, వాళ్ళకే రావాలి, వాళ్ళే అంటారు. బయట నుంచి వచ్చిన వాళ్ళు ఏంటి అనేటువంటి ఫీలింగ్ బాగా ఇప్పుడు పెరిగిందనమాట. ఇవాళ సమస్యలు కూడా ఎవరు సృష్టిస్తున్నారో చూడండి, బయట వాళ్ళు కాదు, బయట నుంచి వచ్చిన వాళ్ళ వల్లే కొన్ని సమస్యలు, ఏదో కొత్తగా వచ్చినటువంటి వాళ్ళ వల్ల. ఇవాళ మనం తిరువూరు ఇష్యూ మనం మాట్లాడుకుంటున్నాం, వాళ్ళిద్దరూ కూడా పార్టీలో లేరు. పార్టీ ఒక 2 ఏళ్ల ముందు 3 ఏళ్ల ముందు పార్టీలోకి వచ్చిన వాళ్ళు. కాబట్టి ఈ అంశాన్ని పార్టీ హైకమాండ్ అంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ బాబు కావచ్చు ఆలోచించాలి. అంటే మనం పార్టీని నమ్ముకున్న వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలి, వాళ్ళకి ఇవాళ గెలిపే పరమావధిగా అనుకొని బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇతరత్ర కాస్ట్ బేసిస్ లేకపోతే ఆర్థిక వనరులు ఉన్నాయనో వాళ్ళకి ఇవ్వాలా అనేటువంటిది అక్కడ ఆలోచించుకోవాలి. అసలు సమస్యల్లో అక్కడ వస్తుంది అనమాట, అదే మెయిన్గా వస్తుంది. అది దట్ ఈస్ ద రూట్ కాజ్ అనమాట. ఇవాళ మీరు చూడండి, ఇవాళ తిరువురు ఇష్యూ చూస్తే అసలు పార్టీకి సంబంధం లేదు. అది అవును, అది విచిత్రం ఏంటంటే తెలుగుదేశం పర్హాప్స్ ఫస్ట్ టైం ఇప్పుడు పార్టీతో కొంత ఇబ్బందులు కలిగి పార్టీ మీద ఏదో తిరుగుబాటు చేయటం అలాంటిది కాదు. ఇది ఇద్దరు వ్యక్తిగతమైనటువంటి సమస్యలను తీసుకెళ్లి పార్టీని డ్యామేజ్ చేయటం అనేటువంటిది జరిగింది. అది దానివల్ల ఏమైంది, వాళ్ళ పార్టీ మొత్తం అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన మొన్న దుబాయ్లో అబుదాబిలో పర్యటిస్తుండగా ఇది జరిగింది ఇక్కడ. అంటే ఒక రాష్ట్రాన్ని ఏ విధంగా ఆయన తీసుకెళ్తున్నారు, ఎంత కష్టపడుతున్నారు, అది పోయి మొత్తం చర్చ అంతా దీని చుట్టూ తిరుగుతున్నది.
కాబట్టి అక్కడ అసలు ఇంకోటి ఏంటంటే చాలా రాజకీయ పార్టీలు అన్నీ జరుగుతూ ఉంటాయండి, కానీ మాట్లాడరు. ఒక తెలుగుదేశం పార్టీకి ప్రత్యేకత ఉంది, ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఏం జరిగినా అది ఒక వార్త అవుతుంది. అవును. ఇప్పుడు కాంగ్రెస్లో ఎన్నో జరుగుతూ ఉంటాయి. నిన్న మనం చూసాం తెలంగాణలో కొండా సురేఖ్ అవన్నీ చూసాం. వాళ్ళు అసలు మామూలుగా అయితే వాళ్ళని ఎక్స్పెల్ చేయాలి, అవును, వాళ్ళని మళ్ళీ తీసుకెళ్లి అంత సర్దుబాటు చేసి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కల్చర్ వేరు. ఇప్పుడు మనం కల్చర్ అనేది మాట్లాడుకోవాలంటే తెలుగుదేశం పార్టీ ఈజ్ ఎ డిఫరెంట్ కల్చర్ అండి. వేరే వాళ్ళు వచ్చి ఈ కల్చర్లో ఇమ్మడలేరు, ఆ కల్చర్ తెలియదు కూడా వాళ్ళకి కొంత సమయం కూడా పడుతుంది. కాబట్టి కార్యకర్తలు ఏంటంటే డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఏంటి ఇది వీళ్ళందరినీ కమ్యూనిస్ట్ పార్టీలకి బీజేపీకి మధ్యస్థంగా ఉంటది అంటే ఒకప్పుడు ఒక కుటుంబం అని అంటారు కదా, కుటుంబంలోనే ఫీల్ అవుతారు చాలా మంది కార్యకర్తలు. ఇక్కడ వీళ్ళు ఏంటంటే అవుట్ సైడర్స్ లాగా వచ్చారు కొంతమంది. అవుట్ సైడర్స్ ఏంటి మన మీద పెత్తనం చేస్తున్నారు అనేటువంటి ఒక భావన వాళ్ళకి కలగటం వల్ల ఈ సమస్య ఉంది. తర్వాత ఇంకోటి అండి, బుచ్చి చౌదరి గారు చెప్పినట్టుగా పార్టీ ఆఫీసు చాలా కీలకంగా పనిచేయాలి. పార్టీ ఆఫీసులో ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్ని ఇష్యూస్ ఆయన చూసుకోలేరు. ఇప్పుడు గవర్నమెంట్లో ఎట్లయితే ఐఏఎస్లు ఐపీఎస్లు సెక్రటరీస్ వీళ్ళంతా అసిస్ట్ చేస్తారో సీఎంకి, అట్లనే పార్టీ అధ్యక్షుడికి కూడా అసిస్ట్ చేసే ఒక యంత్రాంగం ఉండాలి. చిన్న ఉదాహరణ చెప్తున్నా, ఇవాళ నేను అబ్జర్వ్ చేసింది, ఇవాళ రాష్ట్ర అవతరణ దినోత్సవం, అది మన రాష్ట్రానికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. అది చాలా సాదాసీదాగా చేశారు. పార్టీ ఆఫీసులో సీనియర్ లీడర్ లేరు, అంటే అది చాలా కాలమైందిగా అట్లా చేయడం మొదలెట్టి. ఎట్లాగా రాష్ట్ర విభజన జరిగిపోయి ఆంధ్రప్రదేశ్ ఏమో June 8, తెలంగాణ ఏమో June 2 చేసుకుంటున్నాయి కదా. అప్పటి నుంచి November 1 కి జస్ట్ పొట్టి శ్రీరాములు గారికి నివాళులర్పించే డే గానే మిగిలిపోయింది తప్ప రాష్ట్ర అవతరణ అనేది. చిన్న ఉదాహరణ చెప్తాను. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఏంటంటే గతంలో ఏంటంటే ముందుగానే పార్టీలో ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఏంటి, అందరినీ పిలవటం, సీనియర్ లీడర్స్ని పిలవటం, అందుబాటులో ఉండే వాళ్ళని అట్లాగే ఒక పండుగ వాతావరణంలో చేయటం, ఇదంతా అదేంటంటే ఒక స్పిరిట్ అండి, క్యాడర్కి ఒక స్పిరిట్ ఉంటుంది. అట్లాంటి ప్రోగ్రామ్స్ చేయటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఒక మొక్కుబడిగా ఒక తంతులాగా చేయటం వలన అక్కడ క్యాడర్లో ఆ ఉత్తేజం ఉత్సాహం కనపడతలా. అదేవిధంగా ఇక ఇతరత్ర పదవులు అలాంటివన్నీ ఏంటంటే ఇక అది వాళ్ళ ఇంటర్నల్ అనుకోండి, ఎవరికి వాళ్ళు ఎవరికి ఇవ్వకూడదు అనేటువంటిది. అక్కడ కూడా కొన్ని అసంతృప్తులు అవన్నీ ఉంటాయి. అవన్నీ ఏంటంటే ఈ డిఫరెంట్గా మేనిఫెస్టేషన్ అవుతున్నది అనమాట. అందువల్ల ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కనుక వారానికి ఒకసారి కనీసం ఆయన పార్టీ ఆఫీస్కి వెళ్తే కనుక కొంత స్ట్రీమ్ లో అయినవద్ది. అదేవిధంగా ఇవాళ ఇంకోటి కూడా చాలా ఇంపార్టెంట్ అండి, 2004లో అదే 2004లో కూడా ఇట్లానే కొత్త వాళ్ళకి ఇచ్చి అప్పుడు బూమరాంగ్ అయింది. అంటే 99లో తటస్థులు అని చెప్పి మన విజయరామారావు గారు కొంతమందికి ఇస్తే వాళ్ళు అసలు పార్టీలో ఓడిపోయిన తెలంగాణ ఉద్యమం వచ్చింది, తర్వాత ఓడిపోయిన తర్వాత వెళ్ళిపోయారు. అందువల్ల కొత్త వాళ్ళకి కొత్త రక్తం రావాలి పార్టీలోకి. కానీ ఒకేసారి ఏకాఏకైన ఎమ్మెల్యేలు ఎంపీ సీట్లు కాకుండా స్థానిక సంస్థల్లో ఇవ్వటం, వాళ్ళని నర్చర్ చేయటం, వాళ్ళని నాయకులుగా తీర్చిదిద్ది తర్వాత ఎమ్మెల్యే ఎంపీ సీట్లు ఇస్తే అది బెటర్ ఏమో. మరి ఆ విధంగా మరి ఆలోచిస్తుందో లేదో అనేది చూడాలి పార్టీ ఎలా చూస్తుంది. రైట్, ఒకసారి బాబ్జీ గారితో మాట్లాడదు. బాబ్జీ గారు నమస్తే అండి. నమస్కారం బాబ్జీ గారు, తెలుగుదేశం పార్టీని మీరు కూడా బయట నుంచి లోపల కాదు, బయట నుంచి ఎప్పటి నుంచో చూస్తున్నారు కదా. ఓకే, ఇక్కడ ఏదో చెదురుమదురు ఘటనలు జరిగాయి కాబట్టి పూర్తిగా ఇదైందని కాదు, కానీ ఇనిషియల్ స్టేజ్లోనే దాన్ని ఆ డ్యామేజ్ని మనం కంట్రోల్ చేయాలి అని అనుకున్నారేమో. నిన్న పార్టీ ఆఫీస్కి వెళ్ళారు, ఎవ్రీ వీక్ నేను వస్తాను, నా లోకేష్ వస్తాడు ఒక రోజు నేను వస్తాను అని చెప్పి. అంటే పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది ఏంటంటే ఇక లోకేష్ ఆయన పార్టీ మీద కూడా ఫుల్ ఫోకస్ పెట్టబోతున్నారని. అది ఒక ఆస్పెక్ట్ అనుకోండి. ఎందుకు తెలుగుదేశం పార్టీ ఇలా అంటే ఈ రకమైన పరిస్థితి ఇది వస్తోంది అనుకోవచ్చు? వికే గారు, ముందుగా మీకు, విక్రమ్ పోలా గారికి, బుచ్చి చౌదరి గారికి, ఏబిఎన్ ప్రేక్షకులకు నమస్కారం. ఇది 2-3 అంశాలు విక్రమ్ పోలా గారు కానీ లేకపోతే బుచ్చి చౌదరి గారు కానీ మంచి విషయాలు చెప్పారు. నేను 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నేను చాలా దగ్గరగా ఉన్నాను. ఒక 2 మంత్రులకి పిఏగా పనిచేశాను, అట్లాగే ఒక జిల్లా పరిషత్ చైర్మన్ కి పనిచేశాను. నేను ఉద్యోగం చేస్తూ రిజైన్ చేసి జయప్రకాష్ నారాయణ గారి దగ్గరికి వచ్చాను. నేను ఈ పార్టీలో దాదాపుగా ఎక్కువ శాతం
నేను దగ్గర నుంచి ఉన్నటువంటి మిత్రులే పెద్ద పదవుల్లో ఉండేవారు, అందరితో కలిసి ఉండేవాడిని. మరి అలాగే కూటమికి కూడా మనం మద్దతు ఇచ్చాం. అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి బట్టి అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిణామాలను ఒకసారి అంచనా వేస్తే జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకం నుంచి ఈ రాష్ట్రాన్ని బయటపడేయడం కోసం చాలా ఘోరమైనటువంటి సమస్యలు ఎదుర్కొని కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారికి అధికారం తీసుకొచ్చారు. ఈ తీసుకొచ్చినప్పుడు వాళ్ళు పడ్డ శ్రమ, వాళ్ళు పడ్డ ఆవేదన చాలా 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 ఊహించలేంది. అది మేము దగ్గరుండి చూసాం. అయితే ఇక్కడ ఒక అంశాన్ని మనం గమనించాల్సింది ఏంటి అంటే, తెలుగుదేశం పార్టీ మొన్న ఏం చేస్తుంది, కొత్త వాళ్ళకి అందరికీ సీట్లు ఇచ్చింది. ఆ రోజుకి జనం ఉవ్వెత్తిన ఓట్లు వేయడం వల్ల వీళ్ళందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు. కానీ కింద లెవెల్లోకి వచ్చేటప్పటికి కార్యకర్తలతో కనెక్టివిటీ లేని పరిస్థితి ఉంది. తర్వాత ఈ గెలిచిన వాళ్ళకి కూడా ఒక లీడర్షిప్ ట్రైనింగ్ లేదు, ప్రజలతో మమేకవడం ఎట్లాగా లేదు, లేకపోతే ప్రజలతో కలిసి పనిచేయడం ఎట్లాగా లేదు, అలాగే అధికారులతో పని చేయించుకోవడం ఎలాగా లేదు. గతంలో జరిగిన పొరపాట్లు ఏం జరిగాయో ఆ పొరపాట్లు మళ్ళా జరగకుండా చూద్దామని ఆలోచన లేని పరిస్థితి నాకు స్పష్టంగా క్లియర్ గా కనిపిస్తుంది. అలాగే మెజారిటీ శాతం చాలా చోట్ల వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళతో కలిసి తిరుగుతా ఉన్నారు, నాయకులు కలిసి తిరుగుతున్నారు. నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా ఆవేదన చెందుతున్నారు. ఇందులో 3 అంశాలు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టిన పోలీసులు ఇంకా కళ్ళ ముందే ఈ కార్యకర్తలు చుట్టూ తిరుగుతున్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు రెవెన్యూ యంత్రాంగంలో ఎవరైతే తప్పులు చేశారో, చాలా మందిని ఇబ్బంది పెట్టారో వాళ్ళు ఇంకా ఇప్పుడు అధికారులుగా కొనసాగుతున్నారు. వైఎస్ఆర్సీపీ టైం అప్పుడు ఎప్పుడైతే ఏ రకమైనటువంటి పొరపాట్లు జరిగాయో ఆ పొరపాట్లపైన చర్య తీసుకోలేని పరిస్థితిలో ఇప్పుడు గెలిచిన శాసనసభ్యులు, ఎంపీలు ఉన్నారు. దీన్ని తట్టుకోలేకపోతున్నారు. ఈ తట్టుకోలేని పరిస్థితుల్లో గ్యారంటీగా ఏంటి అంటే కార్యకర్తలకి విపరీతమైనటువంటి ఆవేదన, కార్యకర్తలకు విపరీతమైన ఆవేదనతో పాటు కార్యకర్తలు చాలా బాధపడుతున్నారు. కార్యకర్తలు బాధపడి ఇదేంటి ఇలా జరిగింది, మేము ఎలా అనుకోలేదు కదా అని చెప్పి కార్యకర్తలు ఇబ్బంది పడడమే కాకుండా అందరి దగ్గర బాధను వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తలు వ్యక్తం చేస్తున్న క్రమంలో మనం చూసిన తర్వాత ఇది కాదు, మళ్ళా చంద్రబాబు నాయుడు గారు మంచి చేస్తున్నారు రాష్ట్రానికి, కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదో చేస్తారనే ఆశతో ఉన్నారు. ఈ ఆశ వలన మనం క్లియర్ గా కనిపిస్తున్నటువంటి వాతావరణం ఇది మార్చాలి, ఈ సిస్టమ్ మార్చాలి. ఒకవైపు రాష్ట్ర అభివృద్ధి వైపు వెళ్తున్నప్పటికీ కూడా కిందటి కార్యకర్తల మనోభావాలు పట్టించుకునే పరిస్థితి శాసనసభ్యులకు కానీ, లేకపోతే పార్లమెంట్ సభ్యులకు కానీ, లేకపోతే మంత్రులకు కానీ ఉండాలి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి రాష్ట్రంలో లేదు. క్లియర్ గా బుచ్చి చౌదరి గారు చెప్పారు ఒక మాట, కొత్త వాళ్ళకి ఎవరికి కూడా చాలా మందికి ఎక్కువ శాతం నిబద్ధత లేని పరిస్థితి. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చారు, మమ్మల్ని గెలిపించారు, పని చేశారు, ఇంకా అలా ఉంటారు అనుకుంటున్నారు. కానీ కాదు. మీకు ఉత్తరాంధ్రలో ఒక శాసనసభ్యుల తాలూకా పరిస్థితి చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. శాసనసభ్యులుగా గెలిచిన తర్వాత కార్పొరేషన్ లో ప్రతిపక్ష పార్టీ వాళ్ళు స్టాండింగ్ కమిటీ సభ్యులుగా గెలిచారు. అసలు ఆ గెలిచిన శాసనసభ్యులు కనీసం మున్సిపాలిటీలోకి వెళ్ళాలి. ఇప్పుడు ఈ రోజుకి వచ్చి అంటే సంవత్సరం దాటిపోయింది. మున్సిపాలిటీలోకి వెళ్ళి కనీసం కమిషనర్ తో కూర్చొని మాట్లాడలేని పరిస్థితి. మరి ఎందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఆవేదన రాదు? ఇంకా వైఎస్ఆర్సీపీ వాళ్ళు మున్సిపాలిటీలో తిరిగితే, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కార్పొరేషన్ లో తిరిగితే, అదే అధికారులు ఇంకా ఇప్పుడు మళ్ళా ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి తిరుగుతూ ఉంటే, ఈ పరిణామాలు చక్కదిద్దుకోకపోతే ఇందాక విక్రమ్ పోలా గారు చెప్పినట్టు ఈ కొత్త వాళ్ళ వల్ల భూమిరాంగే తప్ప ఇంకొకటి కాదు. అప్పుడే కొత్త వాళ్ళు శాసనసభ్యులుగా వచ్చిన ప్రతి చోట కూడా పాత వాళ్లే కరెక్ట్ అనే స్థితికి వచ్చింది పరిపాలన. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారిని ఎవరు డినై చేయలేరు. రాష్ట్ర అభివృద్ధి కోసం పడుతున్నటువంటి ఆ తపన అందరూ కూడా ఒప్పుకుంటారు. బోత్ పార్టీస్ లో చాలా మంది మేధావులు. ఈ రోజు నేను విశాఖపట్నంలో రైల్వే జోన్ కోసం అని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టాను. గెజిట్ రాలేదు, 10 నెలలైంది ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసిన అని. దాని మీద నేను ప్రశ్నలు చేస్తూ ఎంపీలకి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కి లేఖ విడుదల చేశాను. కిందకు వస్తుంటే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త నా దగ్గరకు వచ్చి చెప్తున్నాడు, ఏంటి సార్ ఇలాగా, మేము ఇలా అనుకోలేదు, ఇంకా కార్పొరేషన్ నిండా వాళ్లే ఉన్నారు, ఎక్కడ చూసినా అదే మనుషులు ఉన్నారు, ఆ రోజుల్లో తహసీల్దార్లు ఎంతైతే తప్పులు చేశారో వాళ్లే విశాఖపట్నంలో తిరుగుతున్నారు అని నేను నవ్విసి మెట్లు దిగి వచ్చేసాను. అంటే ఇదంతా కార్యకర్తలు అయితే మంచి కార్యకర్తలు, తిరుగుబాటు చేయని కార్యకర్తలు, ప్రాణం అంతా తెలుగుదేశం పార్టీకే ఖర్చు పెట్టే కార్యకర్తలు. ఇంత గొప్పగా కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ భారతదేశంలో, అది ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీ రామారావు గారి దయతో ఏర్పాటు జరగడం గొప్ప విషయం. ఎన్టీ రామారావు గారితో పాటుగా చంద్రబాబు నాయుడు గారిని, పార్టీని ప్రేమించే వాళ్ళు ఎప్పుడు చెక్కు చెదరరు. ఎంత గొప్ప పార్టీ అంటే మీకు ఒక మాట చెప్పాలి వెంకటకృష్ణ గారు, కానీ ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళని శాసనసభ్యులుగా ఇమీడియట్ గా గెలిపిస్తారు. ఇక్కడ ఎందుకని అడగరు.
అలాగే ఎంతో మంది ఎమ్మెల్యేలు అయ్యారు. అలాగే ఈ పార్టీని డినై చేసిన వాళ్ళు ఓడిపోయిన వెంటనే ఉన్నారు. కానీ ఇతర రాజకీయ పార్టీలు అలా ఉండదు. నాయకుడితో పాటు కేడరు మిగతా సరంజామా అంతా ఉండాలి. కానీ తెలుగుదేశం గొప్పగా అదృష్టంగా పనిచేసే పార్టీ. కానీ ఈ కింద లెవెల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పైన దృష్టి పెట్టకపోతే, జరుగుతున్నటువంటి తప్పులపైన దృష్టి సారించకపోతే ఇబ్బంది పడతారు. గ్యారంటీగా చెక్ చేయాలి. కానీ సెంట్రల్ ఆఫీస్ లో కూర్చోవడం కాదు, అసలు నియోజకవర్గ స్థాయిలోనే ఆల్రెడీ చాలా 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 అసంతృప్తి ఉంది. ఇలా ఉంది ఏంటండి, ఇప్పుడు ఉదాహరణకి మనం తీసుకోండి, ఉపాధి హామీ పథకం తీసుకుందాం. పల్లె పండుగ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పెట్టారు. ఈ రోజుకి వచ్చి బిల్స్ రాలేదు, నలిగిపోతున్నారు, ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు. ఇంట్రెస్ట్ తెచ్చారు. మొదటి వారంలో బ్రహ్మాండంగా డబ్బులు పడ్డాయని తెలిసి ఫట ఆడితే అందరూ 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు చేశారు. వాళ్ళ భవిష్యత్ ఎంత అండి? 20 లక్షల రూపాయలు, 2 రూపాయలు వడ్డీ తెచ్చుకుంటే నెలకు వడ్డీ ఎంత అయిపోతుందండి? మరి ఇప్పుడు దాదాపుగా 1 year అయిపోతుంది. మరి ఎవరిస్తారు డబ్బులు? ఇప్పుడు రెండో మళ్ళా స్కీమ్ కి తయారవుతున్నారు. దీన్ని ఎవరు మాట్లాడతారు? ఎందుకు శాసనసభ్యులు మాట్లాడరు? ఎందుకు? ఇందాక బుచ్చి చౌదరి గారు చెప్పారు, నేనే దాని ప్రత్యక్ష సాక్షిని. రాష్ట్రంలో ఎప్పుడు ఎవరైనంతగా సీఎం రిలీఫ్ ఫండ్ని బ్రహ్మాండంగా ఇస్తున్నారు. కానీ దానికోసం మాట్లాడే పరిస్థితి రాష్ట్రం మొత్తం ఒక్క ప్రశ్న చూడండి, ఒక్క శాసనసభ్యులు చెప్పారా? ఒక్క మంత్రి చెప్పగలుగుతున్నారా? ఎక్కడ జరుగుతుంది ఈ గ్యాప్? దీన్ని సెటిల్ చేసుకోకపోతే, ఇది ప్రస్తుతం అధికారం ఉన్నప్పుడు ఎవరు మాట్లాడరు. కానీ అవసరమైతే క్రియకు వచ్చేటప్పటికి, ఎన్నికలకు వచ్చేటప్పటికి మొయ్యాల్సింది 100% తెలుగుదేశం పార్టీ అంటే ప్రాణం పెట్టే కార్యకర్తలే తప్ప పైనుంచి వచ్చిన వాళ్ళు కాదు. ఇప్పుడు మా విజయనగరం జిల్లాలో ఒక జనసేన గెలిచినటువంటి ఒక నియోజకవర్గం ఉంది. ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ ఆ జనసేన పార్టీ వాళ్ళని గెలిపించారు శాసనసభ్యురాలుగా. వాళ్ళకి వీళ్ళకి మధ్య పొరపచ్చాలు వచ్చేటప్పటికి షార్ట్ గ్యాప్ కోసం వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ 4 రకాలు తిరుగుతున్నారు. వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. మరి కేంద్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ దానికి కావాల్సిన చికిత్స చేయలేకపోతుంది. వాళ్ళు ఎన్నాళ్ళు ఉంటారు? రేపు అలా వైఎస్ఆర్సీ మీరు ఇప్పుడు చెప్పిన ఫ్యాక్టర్ చాలా నియోజకవర్గాల్లో కనపడుతుంది, చాలా ప్రాంతాల్లో. టీడీపీతో పొసగని వైసీపీలో ఇమడలేని వాళ్ళు జనసేనతో అంటగాగుతున్నారు. ఓకే, మంచిదే, సరే, ఓకే, కూటమి పార్టీలో ఏ పార్టీకి వెళ్ళినా మంచిదే. కానీ వాళ్ళు జనసేనతో ఎందుకు దగ్గరగా ఉంటున్నారంటే రేపు అవసరం వచ్చినప్పుడు మళ్ళీ వెళ్ళిపోవచ్చు, మళ్ళీ వైసీపీలోకి వెళ్ళిపోవచ్చు. అందుకని చాలా ప్లాన్డ్ గా వాళ్ళు టీడీపీలోకి ఇండైరెక్ట్ గా జనసేన ద్వారా టీడీపీకి దగ్గర అవుతున్నట్టుగా ఒక స్ట్రాటజీ అమలు చేస్తున్నారు. తర్వాత మళ్ళీ దీనివల్ల ప్రమాదం వీకే గారు గతంలో అరాచకాలు జరిగినప్పుడు అండగా ఉన్నది వాళ్లే. ఈ రోజు దాని మీద గెలిచిన జనసేన ఎమ్మెల్యేలు గానీ తెలుగుదేశం ఎమ్మెల్యేలు గానీ దృష్టి సారించలేని పరిస్థితి. మరి అప్పుడు తెలుగుదేశం కార్యకర్త ఎంత నలిగిపోతాడు? తెలుగుదేశం కార్యకర్తలు నలిగిపోతారు, జనసేన కార్యకర్తలు నలిగిపోతున్నారు కదా, ఒప్పుకోలేకపోతున్నారు కదా. దీన్ని ఎవరికి చెప్తారు? చెప్తే రెటిఫికేషన్ లేదు, జిల్లాలో సరైన యంత్రాంగం లేదు. పరిపాలన పరంగా చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో ఇక నేను లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా నేను ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నానే. గొప్ప వ్యక్తి, గొప్ప పని చేస్తున్నాడు ఆయన, చెయ్యాలి, ఇది కదా అవసరం ఈ రాష్ట్రానికి. ఇలా చేయకపోతే రేపు భవిష్యత్తులో ఉపాధి రాదు. సరే, ఇప్పుడు ఒక ఆయన పనిచేస్తున్నాడు రాష్ట్రం కోసం, ఆయనకి మనం అండగా నిలవాలి, పనిచేయనివ్వాలి అనే దానికంటే ఈ కొట్టుకు చావడాలు, తన్నుకు చావడాలు, ఈ చిలిపి తాగాదాలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఉదాహరణకి బుచ్చి చౌదరి గారు ఉన్నారు. ఆయన ఇంత సీనియర్, ఆయనకి మంత్రి పదవి లేదు, ఏమీ లేదు. ఆయన ఎప్పుడు రోడ్డెక్కి మాట్లాడటమో లేకపోతే నాకు ఇటు జరిగింది ఎప్పుడు ఎవరితోనూ అన్న దాఖలాలు లేవు. ఓకే, పార్టీ నాయకుడి ఇష్టం, మనం పార్టీ క్రమశిక్షణ గల కార్యకర్తగా ఉండాలనుకుంటున్నారు, ఎమ్మెల్యేగా చేయమంటే చేస్తున్నారు. ఆ నియోజకవర్గం మార్చినా చేసి గెలిచాడు ఆయన, మార్చకపోయినా చేసి గెలిచాడు ఆయన. సో అట్లా ఎంతమంది ఉన్నారు కొత్తగా వచ్చేవాళ్ళు, ఎందుకు ఆ రకంగా పార్టీ ఐడియాలజీకి తగ్గట్టుగా ఉండలేకపోతున్నారు? అందుకే నాయకత్వం ఫోకస్ పెట్టాలను. బుచ్చి చౌదరి గారు, ఇది పార్టీ క్రమశిక్షణ అంటే ఏదో కొందరు చేసినంత మాత్రాన పార్టీ మొత్తం ఇక గాడి తప్పిపోయింది అలా అని కాదు. కానీ ఇనిషియల్ స్టేజ్లోనే దీనికి బ్రేకులు వేసే పనిలో పడ్డట్టుగా ఉన్నారు. అన్ఫార్చునేట్లీ 40 years తర్వాత ఈ సిచ్యువేషన్ రాకూడదు. పైగా ఇప్పుడు ఒకరికి ఇద్దరు జత కలిశారు, చంద్రబాబు నాయుడు గారికి తోడు లోకేష్ గారు కూడా కలిసిన తర్వాత ఈ ధోరణులు వస్తున్నాయి. అది పూర్తిగా పరిపాలనకి అభివృద్ధికి కన్ఫైన్ అయిపోయి పార్టీని అట్లా వదిలేయడం ద్వారానే ఈ పరిస్థితి వస్తుంది అనుకోవచ్చా?
82కి 25కి చాలా తేడా ఉంది సార్. మనం ముందు గమనంలోకి తీసుకోవాల్సింది రాజకీయ వ్యవస్థలో వచ్చిన మార్పులు, కార్యకర్తలు నాయకుల్లో వచ్చిన మార్పును ముందు గమనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయ పరిస్థితులు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మార్పులు కూడా మనం గమనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఇవాళ ఒకటి తెలుగుదేశానికి సంబంధించి కార్యకర్తలు నికాసైన కార్యకర్తలు ఉన్నారు సార్. రామారావు గారు పుణ్యమా అంటూ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కుటుంబాలు కూడా అనేక సామాజిక వర్గాలు అనేక ప్రాంతాల్లో బలంగా ఉన్నారు. దానివల్ల పార్టీ బలంగా నిలబడటానికి కారణం. కాకపోతే ఒకటి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి ఆత్మస్థుతి పరనింద వాళ్ళ లక్షణం. తెలుగుదేశంలో పరస్థుతి ఆత్మనింద అనేది ఒక రోగంగా పరిణమించింది చాలా మంది నాయకుల్లో. ఎందుకంటే మన పార్టీ గొప్పతనం మనం చేసే గొప్పతనం చెప్పుకోవడం మర్చిపోయి అన్ని బొక్కలెతకటి లక్షణంగా ఉండిపోవటం, కొంతమంది నాయకుల లక్షణం అయిపోవటం చాలా దురదృష్టకరం. దాన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఒకటి అభివృద్ధితోటి పాటు పార్టీని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వేవ్స్ గాలిలోనే వస్తాము గాలిలో పోతాము అనేది కరెక్ట్ కాదనేది నా భావన. మొదటి నుంచి మన ఆర్గ్యుమెంట్ అదే. బి శెట్టి గారు చెప్పినా విక్రమ్ గారు చెప్పినా అంచెలంచెలుగా పెరగాల్సిన అవసరం ఉంది సార్. స్కైలాబ్స్ కాదు మనకు కావాల్సింది. స్కైలాబ్స్ దించడం అనేది పార్టీకి నష్టం జరుగుతుంది. ఆ రోజున గతంలో ఎక్స్పెరిమెంట్లు చేశారు, చాలా ఎక్స్పెరిమెంట్లు ఫెయిల్యూర్ అయ్యాం. మొన్న కూడా కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేశాం. నేనేమంటానంటే పార్టీ కమిటెడ్గా ఉండే నాయకత్వం కావాలి. ఇవాళ ఎవరైతే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు జనసేనకు తెలుగుదేశంలో రావడానికి అవకాశం లేనప్పుడు అంతా జనసేనకో బీజేపీలో జాయిన్ అయిపోతున్నారు. అది మూడు పార్టీల మధ్య సమన్వయం ఆ విషయాల్లో కొంత కొరవడిందో అని అనిపిస్తూ ఉంటుంది. అది పక్కన పెడితే కార్యకర్తలు ఎందుకు అన్రెస్ట్కి వెళ్తా ఉన్నాడు, కారణం ఏంటి? ఇవాళ పార్టీ కార్యాలయం విషయం వద్దాం. పార్టీ కార్యాలయంలోకి ఇదివరకు కొల్లలకు వచ్చేవాడు, ఇది నాది అనే భావనలో వెళ్ళేవాడు. ఎన్టీఆర్ భవన్ కానీ హైదరాబాద్లో కానీ ఇక్కడ కానీ ఇప్పుడు తగ్గిపోయారు. కారణం ఏంటి? విశ్లేషణ చేసుకోవాలి. చంద్రబాబు గారు వస్తేనో లోకేష్ గారు వస్తేనే మాత్రమే వచ్చి అసలు కార్యాలయం చుట్టూ రాని వాళ్ళు ఎందుకు? అంత బ్రహ్మాండమైన భవనం కట్టుకున్నాం. ఎప్పుడైనా కార్యక్రమం పెట్టిన రోజు తప్పితే మిగతాప్పుడు ఎందుకు నాయకులు రావటం లేదు, ఇంపార్టెంట్ కార్యకర్తలు కూడా ఎందుకు రావటం లేదనేది ఆలోచన చేయాలి. దాన్ని రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉందనేది నా బోటి వాళ్ళ ఆలోచన. పార్టీ సమిష్టి బాధ్యత. ఇదివరకు జిల్లాలో యూనిట్గా ఉండేవాళ్ళం. మన అనుభవంలో ఒక జిల్లా యూనిట్ ఎమ్మెల్యేలు అందరం కలిసి కట్టకట్టుకొని ఉండేవాళ్ళం. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఎవరికి వాడే యమునా తీరే జిల్లాలో పార్టీ పరిస్థితి ఏంటంటే సమిష్టిగా కలిసి పనిచేద్దామనే భావనే లేదు. ఏ ఊరికి ఆ ఊరు ఆ నియోజకవర్గానికి పరిమితమయ్యే పరిస్థితి. అది కారణాలు ఏదైనా కావచ్చు కాక నాయకులు సమిష్టిగా నిర్ణయం చేసి చేద్దామనే భావన ఎప్పుడైతే పోతుందో మీరు ఇందాక ఒక మాట అన్నారు, పార్టీ ఆఫీసును కూడా ప్రక్షాళన చేయాలి అని. దాని అర్థం ఏంటి? చాలా పెద్ద పదం వాడారు మీరు. పార్టీ కేవలం గుమస్తాలతోటి కాదు, నాయకులు కూడా నిలబడాలి. అక్కడ నాయకత్వం కూడా ఉండి పనిచేయాలి. సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కార్పొరేట్ తరహాయే కరెక్ట్ కాదు. కార్పొరేట్ తరహా ఉండొచ్చు, కొంచెం మారిన పరిస్థితుల్లో డిజిటల్ టెక్నాలజీని అంతా వాడుకోవచ్చు. ఇవాళ చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ కమ్యూనికేట్ చేస్తున్నారు, మ్యాక్సిమం కమ్యూనికేట్ చేస్తున్నారు, టచ్లోకి వెళ్తూ ఉన్నారు. డైలీ టెలికాన్ఫరెన్స్లోనూ వీడియో కాన్ఫరెన్స్లోనూ వెళ్తూ ఉన్నారు. ఆర్టీజీఎస్తో వర్కౌట్ చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడో గ్యాప్ వస్తూ ఉంది. ఇది నాది అనే ఫీలింగ్, నేను కార్యాలయం చూస్తా ఉన్నా, ఇది నాది అనే ఫీలింగ్లో ఎందుకు రావట్లేదు? ఎక్కడ వస్తుంది ఆ లోపం? అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో పనిచేసిన పార్టీ ఆఫీస్ కి ఇప్పుడు అమరావతిలో పనిచేస్తున్న విధానానికి చాలా డిఫరెన్స్ కనపడుతుందా? 100% డిఫరెన్స్ ఉంది సార్. 100% డిఫరెన్స్ నా ఫీలింగ్ లో. కరెక్ట్. నాయకులకు సంబంధం లేదు. నాయకులకు సంబంధం లేని విధంగానే అక్కడ జరిగిపోతూ ఉంటాయి. అది నేనేమంటానంటే రాజకీయ వ్యవస్థలో కింద నుంచి కార్యకర్తలు కలిసి పనిచేయాలి. అంచెలంచెలుగా నాయకత్వాన్ని పెంచుకోవాలి. ఎప్పుడైతే కింద నుంచి పెరుగుతూ వచ్చే వాడు పార్టీ మారడు సార్. మీరు ఇందాక చెప్పారు, పదవులు తీసుకొని నిలబడతారా? రేపు గవర్నమెంట్ మారితే పోతారు. నిన్నేమైంది? జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నవాడు చాలా మంది అటు ఇటు జంప్ జిల్లాని లేవలేదా? మన దగ్గర జంప్ జిల్లాని అయ్యారు. అలా కాకుండా ఉండాలి కూడా గ్యారంటీ లేదు. కార్యకర్తలు సుశిక్షితులైన కార్యకర్తలు ఇచ్చారు. అంతకన్నా స్కై ల్యాబులు కాదు మనకు కావాల్సింది.
స్కైలాబుల్ కాదు. Right. నుంచే వర్కౌట్ చేసుకోవాలి. అవును. నాయకత్వాన్ని గుర్తించడం సార్, సరైన నాయకత్వాన్ని గుర్తించడం, గౌరవించడం ప్రధానమైంది. రైట్. ఒక్క నిమిషం సామాజిక విశ్లేషణ, సామాజిక ఇక్కడ రాజకీయ పార్టీ అంటే క్యాడర్ బేస్. క్యాడర్ బేస్ లేని పార్టీలే పోతూ ఉంటాయి. తెలుగుదేశం పార్టీ అంటేనే క్యాడర్, అది కింద నుంచి పై వరకు అందరూ ఒప్పుకునే అంశం. అది క్యాడర్ బేస్డ్ పార్టీ కాస్త కార్పొరేట్ బేస్డ్ అవుతోందా క్రమంగా, అందుకని ఈ రకమైన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఆయన అన్న స్కైలాబుల్ అన్న సూట్ కేసులు అన్న ఇంచుమించు అదే కదా. నేను అదే ప్రశ్న అడుగుతున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పనిచేసిన విధానానికి ఇప్పుడు అక్కడ టెక్నాలజీ పెట్టుకుని ఒక ప్రోడక్ట్ని తయారు చేస్తున్నట్టుగా పనిచేస్తున్న విధానానికి అది కొంత ఇబ్బంది ఏమైనా కలిగిస్తుందా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే బుచ్చయ్య చౌదరి గారు విత్ ఆల్ హిజ్ ఎక్స్పీరియన్స్ ఆయన మొట్టమొదటి నుంచి చూస్తున్నారు కదా. ఇప్పుడు ఆయన ఒక చెప్పారంటే దాంట్లో ఎంతో వాస్తవం ఉంటుంది. మీరు కూడా చూస్తున్నారు కదా. అంటే ఒకటండి, క్యాడర్ ఎంత ఉన్నా కూడా క్యాడర్కి పని కల్పించాలి, పని చేయాలి. అంటే ఒక చైతన్యం ఉండాలి. ఉరికి ఉన్నారంటే ఉన్నారని కాదు. గతంలో ఎట్లా ఉండేదంటే ప్రతి నెల ఏదో గ్రామ స్థాయిలో ఒక చర్చ, గ్రామ స్థాయిలో ఒక మీటింగ్, ఆ మీటింగ్లో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు ఏదైనా ఉంటే దాన్ని మండల స్థాయి పంపించేవాళ్ళు. మండల స్థాయి ఖచ్చితంగా ఒక మీటింగ్ పెట్టేవాళ్ళు. మండల స్థాయిలో కొంత డిస్కషన్ జరిగి వాళ్ళకు ఉండే సమస్యలు కానీ పైకి జిల్లా స్థాయికి పంపించేవాళ్ళు. జిల్లా స్థాయిలో ఒక మీటింగ్ జరిగేది. తర్వాత రాష్ట్ర స్థాయికి పంపించేవాళ్ళు. తర్వాత ప్రతి నెల ఒక్కోసారి 2 నెలలకు ఒకసారి రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం జరిగేది. ఆ విస్తృత స్థాయి సమావేశంలో ఖచ్చితంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు వీళ్ళందరూ కూడా దాదాపు ఒక 600-700 మంది పార్టిసిపేట్ చేస్తారండి. డే లాంగ్ ఒక్కోసారి 2 రోజుల పాటు చర్చలు జరుగుతాయి. ఆ చర్చలు జరిగిన తర్వాత చాలా అనేక అంశాల మీద పార్టీకి సంబంధించి ఇప్పుడు చెప్తున్నారు నరేగాలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అంటున్నారు. అట్లాంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రతిదీ వాళ్ళు చెప్పేవాళ్ళు. ఎవరు ఏం చెప్తున్నారు అనేది అంతా రికార్డెడ్ అయ్యేది అనమాట. సీఎం గారు అక్కడ ఉండటం, పార్టీ అధ్యక్షుడు సీఎం గారు ఉండటం, ఆయన నోట్ చేసుకోవటం, అట్లాగా వాళ్ళు ప్రతి దాని మీద ప్రతి అంశం మీద ఒక డిస్కషన్ అనేది జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఏదో ప్రోగ్రామ్ ప్రతిదీ 2-వే కమ్యూనికేషన్ ఉండేది. అంటే కింద నుంచి పై వరకు ఒక కమ్యూనికేషన్, పై నుంచి కిందకి వెళ్తాం, వాళ్ళకి ఒక పని ఉండటం. ఏమీ లేకపోతే శిక్షణా తరగతులు మామూలుగా మున్సిపల్ చైర్మన్లకి చేసేవాళ్ళు, కార్పొరేటర్లకి, వాళ్ళకి ఇది ఎమ్మెల్యేలకి, మిగతా అంత నాయకులకి శిక్షణా తరగతులు అప్పుడు ప్రతిసారి ఇన్వేరియబుల్గా పార్టీ అధ్యక్షుడు అంటే సీఎం గారు రావటం, ఆయన ఇనాగ్రేషన్ కానీ లేదంటే ఎండ్ ఆఫ్ ది 3rd డేనో 2nd డేనో శిక్షణా తరగతులు రావటం, ఆయన సందేశం ఇవ్వటం, ఆయన ఇంటరాక్ట్ అవటం. మీకు విచిత్రం ఏంటంటే రోజు ఈవినింగ్ వచ్చి ఆయన ఇంటరాక్ట్ అవుతూ ఉండేవాడు పార్టీ కార్యకర్తలతో. శిక్షణా తరగతులు అయిపోతాయి, 5:30కి అయిపోతే ఆయన మళ్ళీ 7:30కి వచ్చి వాళ్ళందరితో కూర్చొని పిచ్చాపాటి మాట్లాడి, అప్పుడంటే ఇంత విస్తృతమైనటువంటి ఇది లేదు కాబట్టి ఆయన చాలా ఆత్మీయంగా వాళ్ళందరితో మాట్లాడటం, వాళ్ళ అంటే వాళ్ళతో చాలా వ్యక్తిగతమైనటువంటి ఇది కూడా పంచుకోవటం, దాంతో ఒక బాండింగ్ అనేది ఉండేది గతంలో. ఆ బాండింగ్ వల్ల ఏమవుతుందంటే ఇది మన పార్టీ, మన ఒక ఫ్యామిలీ అనేది ఏదైతే ఉన్నదో అది ఉండేది. మిగతా పార్టీలో కనపడదు అది. అసలు మిగతా పార్టీలో ఎవడు ఏంటో కూడా ఏమీ ఉండేది కాదు కదా. ఇక్కడ అట్లా కాదు, ఎవరు ఏ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా ఒకసారి ఫోన్ కూడా చేయించేవాళ్ళు. ఇప్పుడు బుచ్చి చౌదరి గారు అన్నారు పార్టీ కార్యాలయంలో వస్తుంది, కొన్ని ఇబ్బందులు వస్తాయి. మొన్న చాలా కందుకూరులో సుబ్బానాయుడు చనిపోతే అక్కడ చాలా అసలు ఎమ్మెల్యే కూడా వెళ్ళి పలకరించలేదు, కార్యకర్తలు రాష్ట్ర ప్రతినిధులు వెళ్ళి చేయలేదు అనేది వచ్చింది. ఎందుకు వచ్చింది? కమ్యూనికేషన్ గ్యాప్. అది ఎవరికో చెప్పాలి. అది ఇప్పుడు వాళ్ళకు ఉండేటువంటి అనేక ఇష్యూస్లో ఇదో పార్టీలో పలానా వాళ్ళకి ఇబ్బంది వచ్చింది, వీళ్ళకి వచ్చిందని చెప్పగలిగిన వాళ్ళు ఉంటే ఎస్ ఆయన ఫోన్ కలిపి మాట్లాడిస్తే మాట్లాడతారు ఆయన. కానీ అటువంటి సిస్టమ్ ని డిస్టర్బ్ అయింది. మళ్ళీ ఆ సిస్టమ్ ని రివోక్ చేయాలి, చేసి ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు అంటే చంద్రబాబు నాయుడు గారితో పాటు ఆయన లోకేష్, ఆయనకు ఒక టీం ఉంది. వాళ్ళు ఆయన చాలా అంశాల్లో ఆయన వెంటనే స్పందిస్తున్నాడు. ఆయన పొద్దున్న ఇది జరిగితే వెంటనే అక్కడ కాబట్టి ఇదంతా ఏంటంటే ఒక సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. రైట్. బాబ్జీ గారు, ఇప్పుడు నాకు బుచ్చి చౌదరి గారు అన్నారు
క్యాడర్ బేస్డ్ పార్టీ క్యాడర్ అని నిజమే, కానీ ఆ జనరేషన్ కాదు. ఆ జనరేషన్ తర్వాత మీ ఏజ్ గ్రూపు, విక్రమ్ గారి ఏజ్ గ్రూపు, లేకపోతే మాలాగా ఒక 50 years వరకు ఏజ్ ఉన్న వాళ్ళంత వరకు ఒక ఒక క్రమశిక్షణ, ఒక భావజాలం ఏదో ఉంటుంది. కానీ ఇప్పుడు వచ్చే ఈ యంగ్ జనరేషను వాళ్ళకి భావజాలం కాదు, ఒక రకమైన అదేంటో దాని ఏం ఫ్యాన్స్ అనాలి కూడా అర్థం కాని పరిస్థితి. వాళ్ళకంటూ కట్టుబడి ఉండే పరిస్థితి ఉండదు. పైగా ఈ సోషల్ మీడియా లేకపోతే ఈ వెలుగులో కొట్టుకుపోతూ ఉన్నారు, రెచ్చగొట్టే ప్రసంగాలతో కొట్టుకుపోతూ ఉన్నారు. ఇంకేదో చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. సో ఈ పరిస్థితుల్లో ఆ రకంగా కనుమట్టవలసిన పార్టీని డైవర్ట్ చేయాల్సిన పరిస్థితి కూడా కనబడుతుందేమో కదా. కంపల్సరీ ఇప్పుడు బుచ్చి చౌదరి గారు చెప్పిన మాటను మనం అండర్లైన్ చేయాలి. చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే పెయిడ్ ఆర్టిస్టులు తీసుకొచ్చి పార్టీలు నడపొచ్చు అనుకుంటున్నారు. ఆ నిమిషం ఏదో గవర్నమెంట్ ఉద్యోగస్తులాగా అవుట్ సోర్సింగ్ వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళని ఈ నియోజకవర్గం చూడంటే ఆ చూసుకున్నోడికి ఏం తెలుస్తుంది? నిజమైన కార్యకర్త తరాల నుంచి వాళ్ళ తండ్రి ఉండిపోతాడు. ఇప్పుడు నేనే చెప్తున్నానండి, ఆయన ఒక గ్రామంలో 4 సార్లు సర్పంచ్ చేశాడు. వాళ్ళ అబ్బాయి ఇప్పుడేమో నాయకుడిగా ఉన్నాడు. తండ్రి చచ్చిపోయాడు. అతని తాలూకా డెత్ సర్టిఫికేట్ తెచ్చుకోవడం నానా ఇబ్బందులు పడుతున్నాడు. నాకు ఫోన్ చేశాడు. నేను వెళ్ళి ఆర్డీ ఆఫీస్ లో కూర్చొని రెటిఫై చేసి తీసుకొచ్చాను. ఎవరు పడతారు దీన్ని? ఎందుకు ఇలా జరుగుతా ఉంది? తన గవర్నమెంటే కదా, తన నియోజకవర్గం శాసనసభ్యుడు మంత్రి మళ్ళా, మరి ఎందుకు ఇలా జరుగుతుంది? మరి తనని నేను ప్రశ్నించాను అనుకోండి, ఏమైనా నీ గవర్నమెంటే కదా, నువ్వు తెచ్చుకోలేకపోతున్నావు, మీ నాన్న సర్టిఫికేట్ అంటే మాకు చిన్నబుచ్చుకుంటాడు కదా. అంటే మేమిద్దరిని నాకు శిష్యుడు కాబట్టి గురుగారు మరి మీకు తెలుసు కదా అని చెప్పాడు, మనం చేశాం. కానీ ఈ రకమైన ఆవేదన వచ్చినప్పుడు వాళ్ళు కింద ఎట్లా పనిచేస్తారు? ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీ పరిశీలకులుగా ఎవడో పేరు ఆర్టిస్ట్ వచ్చాడు అనుకోండి, అతను ఈ కార్యకర్త ఏం తెలుస్తాడు? కాబట్టి స్పష్టంగా పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాయకత్వాన్ని అంచనా వేయాలి. అలాగే శాసనసభ్యుడికి కనీసం ట్రైనింగ్ లేకుండా, సమాజం పట్ల అవగాహన లేకుండా, అట్లాగే రెండోది ఏంటంటే నియోజకవర్గం పట్ల అవగాహన లేకుండా, ప్రజా సమస్యలు ఎలా బేరీ చేయాలో తెలియకుండా వాళ్ళ కొడుకులు వీళ్ళు కూతుర్లు లేకపోతే ఇక్కడ అవసరం ఇక్కడ డబ్బు ఉంది అని చేయడం వల్ల ప్రయోజనం అయితే ఏముండదు. గ్యారంటీగా రేపు ఓడిపోయిన తర్వాత రేపు పార్టీకి పనిచేస్తారు అనుకోవడం ఇక నుంచి ఎవ్రీ వీక్ ఒకరోజు పెద్ద అయినా ఒకరోజు లోకేష్ ఆఫీస్కి వస్తాం అని చెప్పారు కదా. దాంతో ఇవన్నీ సెట్ అయ్యి చిన్న డిస్టర్బెన్సెస్ పోతాయేమో చూద్దాం. ఇది దీనికి సంబంధించి థ్యాంక్ యూ వెరీ మచ్ బుచ్చి చౌదరి గారు, బాబుజీ గారు అండ్ విక్రమ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.